చాలా మందికి శివాజీ అనగానే ఆయన ఒక కింగ్ అని అంటుంటారు. అయితే మన పూర్వకాలంలో చాలా మంది రాజులున్నారు. కానీ శివాజీనే ఎందుకు ఫేమస్ అంటే ఏం చెబుతారు? తెలియదని మాత్రం చెప్పకండి. తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. శివాజీ రాజే, కానీ ఆయనకు మిగతా వారిలా రాజ్యాలు సైన్యాలు లేవు. రాజ్యం మీద ఆశ లేని వాడి కంటే గొప్ప రాజు ఎక్కడ దొరుకుతాడు? శివాజీ తండ్రి విజయపుర రాజు అయిన ఆదిల్ షా దగ్గర సైన్యాధిపతి. శివాజీ చిన్నప్పుడు తల్లి జిజియాబాయితో ఎందుకమ్మా నాన్న ఆ రాజు దగ్గర పనిచేయటానికి ఇష్టం లేదు అని అడిగితే, ధర్మం తప్ప మతాలంటే తెలియని మనల్ని హింసకు గురిచేసి తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్న రాక్షసుల కుటుంబం వాళ్లది, అందుకే నాన్న అని చెప్పింది. ఇక మంచి రోజులు ఎప్పుడొస్తాయో అని ఆమె అంటుంటే, పెద్దయ్యాక నీ కోరిక నేను తీరుస్తానమ్మా అని అనేవాడు శివాజీ. అప్పుడు వాళ్ళ అమ్మ, తప్పకుండా నాన్న, కానీ మన వాళ్లు యుద్ధం కూడా ధర్మంగా చేయటం వల్లే ఈనాడు ఆ రాక్షసులు మనల్ని పాలిస్తున్నారు అని చెప్పింది. వాళ్లు కబ్జా అనే అధర్మ సిద్ధాంతంతో పోరాడతారు, వాళ్లను జయించాలి అంటూ యుద్ధ వ్యూహాలను నేర్పింది తన తల్లే. తర్వాత తనే స్వయంగా సైన్యాన్ని సేకరించి స్వయం రాజ్యాన్ని స్థాపించి మర్చిపోలేని చరిత్రను రాశాడు. కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. అందుకే శివాజీ కాదు కాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ మన చరిత్రలో నిలిచిపోయారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.